దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది. బంద్కు తెలంగాణ డ్రగ్గిస్ట్ అండ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 45,000 మెడికల్ షాపులు తెరుచుకోలేదు. ఆన్లైన్లో మందుల విక్రయాలతో మెడికల్ షాపుల వ్యాపారం దెబ్బతింటోందని మెడికల్ షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలం నాటి జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలపై నియంత్రణ విధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మెడికల్ షాపుల బంద్ కి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్ కొనసాగుతుంది. మెడికల్ షాప్ బంద్ కు సంబంధించి వారి ప్రధాన డిమాండ్లు ఏమిటో మెడికల్ షాప్స్ అసోసియేషన్ ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఎందుకోసం మెడికల్ షాప్స్ బంద్ చేయాల్సి వస్తుంది? మెడికల్ షాప్ బంద్ పిలుపునిచ్చింది మా ఏఓసిడి అసోసియేషన్ ఆల్ ఇండియా లెవెల్లో. మా ప్రధానమైన డిమాండ్ ఆన్లైన్ ఫార్మసీ వల్ల ప్రజలకు వచ్చే దుష్పరిమాణాలను దృష్టిలో పెట్టుకుని, రెండవది ఆన్లైన్ ఫార్మసీ వల్ల అధిక డిస్కౌంట్ ఇస్తూ ఈ వ్యవస్థను కిల్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఈ వ్యవస్థని, మెడికల్ షాప్ల వ్యవస్థని, ఈ రెండు దుష్పరిమాణాల దృష్టిలో పెట్టుకుని మేము మెడికల్ షాప్ బంద్కు పిలుపునిచ్చింది ఏఓసిడి. తక్కువ ధరకు వినియోగదారులకు మందులు లభించడంలో తప్పేమైనా ఉందా? మీరు మంచి ప్రశ్న వేశారు. తక్కువ ధరకు లభించడం అనేది అందరూ ఆహ్వానించగల విషయమే. కానీ ప్రభుత్వము మాకు రిటైల్ మెడికల్ షాప్లకి 20% మార్జిన్ నిర్ణయించింది, డిస్ట్రిబ్యూటర్లకి 10% మార్జిన్ నిర్ణయించింది. ఇది కూడా ప్రైస్ కంట్రోల్ ఉన్న డ్రగ్స్కి అయితేనేమో 16% మార్జిన్, మిగిలిన వాటికి డిస్ట్రిబ్యూటర్కి 8% మార్జిన్. మరి మాకేమో నియంత్రణ, ఆన్లైన్ ఫార్మసీలకు నియంత్రణ లేకుండా ఎందుకు ఆఫర్ చేస్తున్నారు? ఇది ప్రభుత్వం మమ్మల్ని నియంత్రణ తీసుకున్నప్పుడు ఆన్లైన్ ఫార్మసీలలో ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వకుండా నియంత్రణ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వమైంది కదా. ఒకటి. రెండు, మెడికల్ షాపుల్లో షెడ్యూల్ H1 డ్రగ్స్ రికార్డు మెయింటైన్ చేస్తాం. రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ నడుస్తుంటాయి. మాకు ప్రతి డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఎవ్రీ మంత్ ఇన్స్పెక్షన్స్ నడుస్తుంటాయి. మరి ఆన్లైన్ ఫార్మసీలో వీళ్ళు డార్క్ స్టోర్స్ ఎక్కడో పెట్టుకుంటారు, ఎక్కడో గోడౌన్ ఉంటుంది, ఏ స్టేట్ నుంచో ఇక్కడ పంపిస్తుంటారు. వీళ్ళు ఎవరి నియంత్రణలో పనిచేస్తున్నారు? ఈ రాష్ట్ర అధికారులు పోయి పక్క రాష్ట్రాలు పోయి చెక్ చేయలేరు కదా. అక్కడి నుంచి మెడిసిన్ పంపిస్తుంటే పక్క పోయి చెక్ చేయాలంటే ఆ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుని నడిపించాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది సాకుగా పెట్టుకొని వాళ్ళు పక్కన మెడికల్ షాప్లో, ప్రజలు ఇళ్ల పక్కన మెడికల్ షాప్లో హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఇవ్వరు కాబట్టి యువత ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా ఏ జనరేటర్ ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేసుకుంటూ వాళ్ళు మెడిసిన్ తెప్పించుకుంటున్నారు, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రియతమ డైనమిక్ రేవంత్ రెడ్డి గారు ఈ డ్రగ్స్ మీద ఎంతైతే ఉక్కుపాదం మోపుతున్నారో, కానీ లూపోల్స్ ఇక్కడ మెడికల్ షాప్ నుంచి ఆ డ్రగ్ కంట్రోల్ చేస్తుంటే ఈ డ్రగ్ వాడకం ఎక్కువైపోయింది. అంటే యువత మత్తులో చిత్తులో చదువుతుంది. మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే డ్రగ్ కంట్రోల్ అధికారులు వాళ్ళ ఉన్న పరిమిత పద్ధతిలో పనిచేస్తున్నారు. కానీ ఆన్లైన్ అనేది దేశం మొత్తంలో ఉండేది. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఈ రాష్ట్ర అధికారులతో సాధ్యం అవ్వట్లేదు. మాకు తెలుస్తుంది, ప్రజల ప్రాణాలు పరంగా పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా చెప్పే విషయం, ఎమర్జెన్సీ అయితే ప్రతి నర్సింగ్ హోమ్లో మెడికల్ షాప్ ఓపెన్ ఉంటుంది. అక్కడ ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్ని అందుబాటులో ఉంటాయి, అక్కడ తీసుకోవచ్చు. ఇంకా అవసరమైనట్లయితే మా అసోసియేషన్ నంబర్లు సంప్రదించినట్లయితే మేము ఏ ఏరియాలో ఉన్నా ఆ షాప్ ఓపెన్ చేయించి మీకు మందులు అందుబాటులో ఇవ్వగలుగుతాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా అత్యవసరమైతే మందులు దుకాణాలు తెరిచి ఇస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. తమ డిమాండ్లకు సంబంధించి కరోనా సమయంలో తెచ్చిన జీవో కానీ ఈ ఫార్మసీ విధానాన్ని కానీ పూర్తిగా ఉండకూడదు అని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.